ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెహెజ్కేలు 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాము. నేను మీ పక్షమున నున్నాను. దేవుడు మన పక్షాన ఉన్నానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షమున ఉండి కార్యాన్ని నెరవేర్చే దేవుడు, మన పక్షాన ఉండి వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఎవరు కూడా మన పక్షాన ఉండరు, కానీ ఆయన మాత్రం మన పక్షాన ఉండి మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో ఎవరు లేని జీవితంగా మీ జీవితం ఉంటే ఆ జీవితంలో దిగులు పడకుండా మీకు తోడుగా మీ పక్షమున దేవుడు ఉన్నాడని చెప్పి విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ జీవితంలో కలిగే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలం. కనుక ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం బట్టి ధైర్యపరచబడవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరు మా పక్షాన లేకపోయినా నువ్వు మా పక్షాన ఉన్న దేవుడు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.